వెల్కమ్ బ్యాక్. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నగరా మోగింది. ఏపీ తెలంగాణలో 10 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 29న ఖాళీ అయ్యే ఈ స్థానాలకు గాను మార్చి 3న నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ఈసీ తెలిపింది. అదే నెల 20న ఎన్నికలు జరుగుతాయని కూడా తెలిపింది. అదే రోజు ఓట్ల లెక్కింపు ఉంటుంది. కాగా ఏపీలో 5 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు కూడా ఇదే సమయంలో ఎన్నికలు జరుగుతాయని కూడా ఈసీ ప్రకటించింది. మార్చి 24 లోపు ఈ ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తవుతోందని తెలిపింది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ నోటిఫికేషన్ వెలువవ్వడంతో తెలుగు రాష్ట్రాల్లో ఆశావాహులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. తెలంగాణ శాసన మండలిలో 8 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనుండటంతో రాష్ట్రంలో రాజకీయ సందడి జోరందుకుంది. ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయ్యే 5 స్థానాల్లో ఎవరికి ఎన్ని సీట్లు దక్కే అవకాశం ఉందని దానిపై అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం వర్గాల్లో చర్చ జరుగుతోంది. అసెంబ్లీలో ప్రస్తుతం కాంగ్రెస్ కు 65, బీజేపీకి 8, ఎంఐఎంకు 7, సిపిఐకి 1 ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కు 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అయితే అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తోంది. ఎంఐఎం మద్దతుతో కాంగ్రెస్ 3 స్థానాలను సునాయాసంగా దక్కించుకునే అవకాశం ఉంది. మరోవైపు బీఆర్ఎస్ లో కొనసాగుతున్న 28 మంది ఎమ్మెల్యేలతో 1 ఎమ్మెల్సీ పదవి దక్కుతుంది. 5వ ఎమ్మెల్సీ పదవి ఎన్నికల్లో బీఆర్ఎస్ ను వీడిన ఎమ్మెల్యేలు బీజేపీ శాసనసభ్యులు అత్యంత కీలకంగా మారనున్నారు. గతంలో బీఆర్ఎస్ మద్దతుతో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ సీటును దక్కించుకున్న ఎంఐఎం ప్రస్తుతం ఎలాంటి వైఖరి అనుసరిస్తుందనే ఆసక్తికరంగా మారింది. అటు ఏపీలో జంగ కృష్ణమూర్తి, యనమల రామకృష్ణుడు, పరుచూరి అశోక్ బాబు, తిరుమల నాయుడు, రామారావులు, తెలంగాణలో మహమ్మద్ అలీ, సత్యవతి రాథోడ్, సుభాష్ రెడ్డి, మల్లేశం, మిర్జా రియాజుల్ హసన్ పదవి కాలం ఈ నెల 29తో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్తగా అవకాశం పొందే వారెవరు అనే అంశంపై అయితే ఆసక్తి నెలకొంది. టీడీపీకి 2, జనసేనకు 2, బీజేపీకి 1 ఎమ్మెల్సీ స్థానం దక్కే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏపీలో మంత్రివర్గ విస్తరణపై చర్చలు జరుగుతుండగా జనసేన కీలక నేత నాగబాబును ఎమ్మెల్సీగా చేసేందుకు కూటమి వ్యూహం రచిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనను మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించారని, అందుకు ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీ అవకాశం అందించినట్టు సమాచారం. టీడీపీ నుంచి జవహర్, వంగవీటి రాధా, పిఠాపురం వర్మ టికెట్ ఆశిస్తున్నారు. అటు బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ మాధవ్ కుమార్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ టికెట్ ఆశిస్తున్నారని తెలుస్తోంది.